This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళు 1180 వేకెన్సీస్ కోసం భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ కూడా 12th పాస్ అయిన డిప్లొమా వాళ్ళకు, బీఈ, బీటెక్ ఇలా రకరకాల క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు వేకెన్సీస్ అయితే ఉన్నవి. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. కేవలం మీకు సర్టిఫికేట్స్ ఉంటే చాలు. సో బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఆర్డిఓ నుంచి పర్మనెంట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీటికి కూడా 10th తర్వాత 12th కానీ డిప్లొమా చేసిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియోను కొద్దిసేపటి క్రితమే అప్లోడ్ చేశాను. సో దానికి సంబంధించి వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియో కూడా ఫుల్గా చూసేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నుంచి వచ్చి వచ్చింది 1180 వేకెన్సీస్ కోసం. మీరు ఈ కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ ఫర్దర్గా అప్లికేషన్ కానీ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.centralcoalfields.in వెళ్ళి చూసుకోవచ్చు. అదే వెబ్సైట్ని నేను కింద మీరు అది వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అయితే అయిపోండి. నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి CCL ఉంటుంది, అంటే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. మీకు 1180 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఇనీషియల్గా 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ 7,000 నుంచి 9,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. సో నేను ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే మీకు ట్రేడ్ టోటల్ 1180 వేకెన్సీస్ కదా. ట్రేడ్ అప్రెంటిస్ దాంట్లో 530 వేకెన్సీస్ ఉన్నవి. ఫ్రెషర్ అప్రెంటిస్ దాంట్లో 62 వేకెన్సీస్ ఉన్నవి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దాంట్లోనేమో 208 వేకెన్సీస్ ఉన్నవి. టెక్నీషియన్ అప్రెంటిస్ దాంట్లోనేమో 380 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోటల్ 1180 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్వాలిఫికేషన్ ఫస్ట్ ITI ట్రేడ్స్కి ఏమో 10th తర్వాత రిలవెంట్ ట్రేడ్లో ITI చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. డిప్లొమా అప్రెంటిస్కి ఏమో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఏమో BE కానీ, బీటెక్ కానీ, బీకామ్ కానీ, BBA కానీ, BSc కానీ, BCA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లీగల్ అసిస్టెంట్ దానికైతేనేమో LLB చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ITIలో రిలవెంట్ ట్రేడ్ ఏది ఉండాలి, ఈ డిప్లొమాలో రిలవెంట్ డిసిప్లిన్ ఏది ఉండాలని చెప్పి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను. మీరు దాంట్లో డీటెయిల్గా ఉంటాయి క్వాలిఫికేషన్ సంబంధించి, ఇంకా డీటెయిల్గా డిసిప్లిన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి మీకు ట్రేడ్ అప్రెంటిస్కి అయితే మినిమం 18 నుంచి 37 ఉంటుంది. అదే ఫ్రెషర్ వాటికి అయితేనేమో 18 నుంచి 22 ఉంటుంది. ఇంకా గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ వాటికి అయితేనేమో ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. అలాగే ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుంది, అంటే ఓబీసీ వాళ్ళు +3 yearsని యాడ్ చేసుకోండి. SC ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే SC ST వాళ్ళు +5 years యాడ్ చేసుకోండి. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు కదా. ఆ అప్రెంటిస్షిప్ పీరియడ్లో ట్రేడ్ అప్రెంటిస్కి అయితేనేమో 7,000 నుంచి 700 ఇస్తారు. టెక్నీషియన్ అప్రెంటిస్కి ఏమో 8,000 ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఏమో 9,000. ఇలా పోస్టులను బట్టి మీకు స్టైఫన్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఇనిషియల్గా 1 year పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఈ మంత్లీ ఈ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత 1 year తర్వాత మీకు ఏంటంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వల్ల మీకు యూజ్ ఏంటంటే ఫర్దర్గా ఈ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్లో వచ్చే పర్మనెంట్ జాబ్స్కి మీకంటూ సపరేట్గా కొద్దిగా రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో లేదా మీకంటూ సపరేట్ కొన్ని వేకెన్సీస్ తీసి పెడతారు. సో అలా మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు క్వాలిఫికేషన్ ఉంది, ఖాళీగా ఉన్నాం అనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు, అప్లికేషన్ ఫీ కూడా లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా ప్యూర్లీ ఇంటర్వ్యూని కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఫస్ట్ అప్లై చేసుకున్నాక దాన్ని దాన్ని తీసుకొని దాంట్లో క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి జాబ్స్ని అయితే ఇస్తారు. దాని తర్వాత మీకు DV కూడా కండక్ట్ చేస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారనమాట. అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా లేదని చెప్పి ప్రాపర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇచ్చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 3rd October 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3rd October 2025 నుంచి అప్లికేషన్ కూడా
స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 24th October 2025 వరకు ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. కాకపోతే ఇంటర్వ్యూ డేట్స్ అనేది ఇంకా ఇవ్వలేదు, అంటే అప్డేట్ చేయలేదు. రిజల్ట్ డిక్లరేషన్ డేట్స్ కూడా ఇవ్వలేదు. అవి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ పిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఎలా చేసుకోవాలని చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఐటీఐ వాళ్ళు నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఐటీఐ కాకుండా మిగతా క్వాలిఫికేషన్ వాళ్ళు apprenticeshipindia.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అప్లై చేసుకోవాలి. నేను 3 లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుంది, www.centralcoalfields.in అని చెప్పి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కెరీర్కి వెళ్ళాలి. కెరీర్ దానిలోకి వెళ్ళి ఇందులో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో నోటిఫికేషన్ మొత్తం ఒకసారి క్లియర్గా చదువుకున్నాక అందులో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, ప్రాపర్గా ఇచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశాక అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు. తర్వాత మీ ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాక మీకంటూ ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు నాట్స్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. నాట్స్ ఎడ్యుకేషన్.in అని చెప్పి నేను 3 లింక్స్ ఇస్తాను. మీరు ఫస్ట్ ఐటీఐ వాళ్ళైతే నాట్స్లోకి వచ్చి కిందకి స్క్రోల్ చేసి స్టూడెంట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకంటూ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, దాన్ని నోట్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. తర్వాత ఐటీఐ వాళ్ళు కాకుండా మిగతా క్వాలిఫికేషన్ వాళ్ళు apprenticeshipindia.in gov.in అయితే వెళ్ళాలి. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా రిజిస్టర్ చేసుకున్నాక మీకంటూ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, దాన్ని నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ centralcoalfields.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇందులో కెరీర్లోకి వెళ్ళి అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2025లోకి వెళ్ళి ఐటీఐ వాళ్ళేమో నాట్స్లో చేసుకున్న ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చేసి, మిగతా వాళ్ళేమో అప్రెంటిస్షిప్ దాంట్లో చేసుకున్న నెంబర్ ఇచ్చేసి అప్లికేషన్ చేసుకోవడం. మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ తీసి డీవీ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే అఫీషియల్గా 1180 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకుంటే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నాప్స్లో అయితే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అన్ని లింక్స్ కింద ఉంటాయి, మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది.